హిందూ మతంలో హనుమాన్ జయంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంజనీపుత్రుడైన ఆంజనేయుడు పుట్టినరోజునే హనుమాన్ జన్మోత్సవం వేడుకలను జరుపుకుంటారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హారతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసిన హనుమంతుని కథలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజల ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక, శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపం. సముద్రం దాటి లంక చేరాడు. ఆకాశ మార్గంలో పయనించి సీతమ్మ వారి జాడ కనిపెట్టాడు. సంజీవని పర్వతాన్ని పిగిలించి తీసుకువచ్చిన వీర హనుమాన్ శక్తి యుక్తుల్లో కీర్తించడం సాధ్యమా? హనుమాన్ దినోత్సవం సందర్భంగా పంచముఖ హనుమాన్, పాదరస హనుమాన్ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయాల్లో హనుమాన్ ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరు ఈ వేళ ఉపవాసం ఉండడానికి కూడా ఇష్టపడతారు. హనుమాన్ జన్మదినోత్సవం ఏడాదిలో 3 సార్లు వస్తుంది. ఎలా అంటే ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ దినోత్సవం జరుపుకుంటే, మరికొందరు వైశాఖ మాసం దశమి నాడు హనుమాన్ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండి రాముడి సేవలో గడపడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆంజనేయునికి శ్రీరాముడు అంటే ఎంత భక్తి ప్రపత్తులంటే తన మనసుని మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు. శ్రీరాముని సీతమ్మ తల్లి కంటే మిన్నగా ప్రేమించాడు హనుమంతుడు. ఒకసారి హనుమాన్ సీతాదేవి నుదుట సింధూరం పెట్టుకోవడం చూసి, నుదుట సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా అని అడుగుతాడు. సీతమ్మ తల్లి నవ్వుతూ శ్రీరాముడు దీర్ఘాయుష్గా ఉండాలని అంటుంది. అంతే, హనుమంతుడు క్షణం ఆలోచించకుండా తన ఒళ్ళంతా సింధూరం పూసుకుంటాడు. అది హనుమంతునికి రాముడి మీద గల నిరుపమానమైన భక్తి. హనుమంతునికి భక్తికి ఇలాంటి తర్కాణాలు ఎన్నో. ఒక సందర్భంలో సీతమ్మ హనుమంతునికి రత్నాభరణాన్ని బహుకరించింది. హనుమంతుడు ఒక్కో పూసన కొరికి చూసి విసిరేయసాగాడు. అదేమిటని అడగ్గా, రామయ్య తండ్రి కనిపిస్తాడేమోనని ఆశగా చూశాను. నా స్వామి లేని రత్నాలు, స్వర్ణాలతో నాకేం పని అన్నాడు. హనుమంతుని నిరూపమైన భక్తికి ఇంతకంటే కులమానం ఇంకేం కావాలి? రావణాసురుడు సీతమ్మను అపహరించుకోపోగా ఆ తల్లిని అన్వేషించడానికి బయలుదేరాడు హనుమంతుడు. ఆహర్నిశలో ప్రయత్నించి సీతమ్మ జాడ తెలుసుకున్నాడు. అశోకవనంలో శోకమూర్తిలా కూర్చొని దిగులు సముద్రంలో కుంగిపోతూ ఆత్మత్యాగం చేయాలనుకుంటున్న సీతమ్మకు శ్రీరాముని అంగుళీకం చూపి ధైర్యంగా ఉండమని స్థైర్య వచనాలు పలికాడు. లంకా దహనం చేసి తన వంతు సహకారం అందించాడు. హనుమంతుడు వానరరాజు కేసరి తల్లి అంజనాదేవికి జన్మించినట్లు పండితులు చెబుతారు. హనుమంతుడిని పరమేశ్వరుడు అవతారంగా కీర్తిస్తారు. శ్రీరాముడికి సేవ చేసేందుకే శివుడు హనుమంతుడి అవతారంలో జన్మించాడని, హనుమంతుడికి బజరంగబలి, పవనపుత్ర, అంజనీనందన్, సుందర్, మారుతినందన్, సంక్రమోచన్ అనే పేర్లున్నాయి. కష్టాలు, ఇబ్బందులు తొలగిస్తాడు కాబట్టి సంకటమోచనుడయ్యాడు. వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు. పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు. భూత పేత పిశాచాలు లాంటి సుప్త శక్తులను తరిమి కొట్టగలడు. శ్రీరాముని నమ్మిన బంటైన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడం వల్ల ధైర్యం, స్థైర్యం కలుగుతాయి. భయాలు, భ్రమలు పోతాయి. చింతలు, చికాకులు తీరుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసే వారికి ఎలాంటి ఆందోళన దరి చేరదు. సదా ఆనందంగా ఉంటారు. ఇక హనుమాన్ జన్మదినోత్సవం విశేష దినాన మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతుని అర్చిస్తే చాలా మంచిది.